వెళ్తూ వెళ్తూ ఉండగా అయోముఖి అన్నటువంటి ఒక రాక్షసి మరలా ఎదురైంది వీళ్ళకి. ఈ దుఃఖంలో కూడా మరల ఇంకొక దుఃఖం. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడండి శ్రీరాముడు. ఆ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఒక కష్టమా చూడండి. ఆ శ్రీరాముడు పడ్డ కష్టాలు, ఆ సీతమ్మ పడ్డ కష్టాలు చూసుకుంటే అసలు ఏమనిపిస్తుంది? మనమనగా ఎంత, మన కష్టాలు అనగా ఎంత, ఏమాత్రానికి మనం ఇలాగైపోతున్నాం. లోకాన్ని రక్షించడానికి కావచ్చు, మొత్తానికి శారీరకంగా కష్టం అంటూ ఒకటి ఉంది కదా, అనుభవించారు కదా. కాబట్టి ఆ అయోముఖి అన్నటువంటి ఆ రాక్షసు వచ్చింది. అది వచ్చి వెంటనే లక్ష్మణుడి మీద పడింది. లక్ష్మణారా, మన ఇద్దరం కూడా గొప్ప భోగాలు అనుభవించుదాం, క్రీడించుదాం అని చెప్పి లక్ష్మణుడి మీద పడింది. లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు కదా. రాముడు ఆజ్ఞాపించగానే వెంటనే ఆవిడికి ముక్కు, చెవులు, వక్షస్థలం కూడా కోసేసాడు లక్ష్మణుడు. అంతే, వెంటనే ఆవిడ గొగ్గోలు పెట్టుకుంటూ ఆ కొండ గృహలోనికి పారిపోయింది. అలా మరి కొంచెం దూరం వెళ్ళగానే కబంధుడు అన్నటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడండి. వాడు రామలక్ష్మణులు సీతమ్మను నెతుక్కుంటూ వస్తూ ఉంటే వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతానికి 2 చేతులు అలాగ వస్తున్నాయంట. చేతులు కనిపిస్తున్నాయి, ఎక్కడ మనిషి కనిపించట్లే, చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరు పట్టుకున్నారు, ఏమిటిదని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆశ్చర్యం అయిపోయారన్నమాట. అలాగా వాడు దగ్గరికి తీసుకుని వచ్చేస్తూ ఉన్నాడు. వస్తే అన్నయ్య, వీడెవడో రాక్షసుడు, మనం ఇంకా ఉపేక్షించకూడదు, వీడి చేతులు నరికేద్దామని చెప్పి వెంటనే లక్ష్మణుడు చెప్పగానే రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేశారండి. నరికేగానే అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో చూసేసరికి వాడికి తల ఏమో పొట్టలో ఉందండి. అసలు తల లేదు, ఈ భాగం లేదు, పొట్టలో ఉంది. వాడికి కళ్ళు, నోరు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడు వెంటనే ఆ రామలక్ష్మణులు అక్కడికి వెళ్ళి, ఇదేమిట్రా నువ్వు ఒక వింత జీవిలాగా ఉన్నావు, అసలు ఎవర్రా నువ్వు, ఏమిటిలాగా ఉన్నావు, ఏమిటి నీ చరిత్ర ఏమిటి అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు వాడు చెప్పాడు, మీరిద్దరు కూడా రామలక్ష్మణులే కదా అని చెప్పి అన్నాడు. అవును, మేము రామలక్ష్మణులు అని చెప్పి వాళ్ళ కథంతా వాళ్ళు చెప్పారు. నువ్వెవరో చెప్పురా బాబు అని చెప్పి అడిగితే, నేను ఒకప్పుడు చాలా గొప్ప అందగాడిని, ఆ అందముతో విహరిస్తూ ఉండేవాడిని, అందరూ నన్ను చూసి అసూయ పడేవారు. నేను కామరూపిని, నేను గొప్ప వికృతమైనటువంటి రూపాలు ధరించుకుంటూ వచ్చేవాడిని. ఒకరోజు నాకెందుకు ఒక దుర్బుద్ధి పుట్టింది. అడవిలో మునుల్ని మారువేషంతో వెళ్ళి వాళ్ళని భయపెడితే ఎలాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. వెంటనే నేను అడవిలోకి వచ్చాను. వచ్చి ఒక మాయా వేషాన్ని ధరించాను. భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు ఇప్పుడు ఏ రూపంతో కనిపిస్తున్నానో ఇటువంటి రూపంతో ఒక రూపాన్ని ధరించాను. ధరించి స్థూలశిరుడు అన్నటువంటి ఒక ఋషీశ్వరుణ్ణి వెనక నుంచి వచ్చి భయపెట్టాను, స్థూలశిరుడు అన్నటువంటి ఋషిని. ఆ ఋషి వెంటనే ఎవరు ఇలా మమ్మల్ని భయపెడుతున్నారని చూశాడు. చూసేసరికి నేను వెంటనే అతను, ఓహో నువ్వు ఈ రూపంతో వచ్చి భయపెడుతున్నావా, అంటే ఈ రూపం నీకు ఇష్టము కాబోలు, నువ్వు ఇలాగే ఉందువుగాక అని చెప్పి చెప్పించాడు నన్ను. అప్పుడు వెంటనే నేను, మహాత్మా ఇదేమిటి ఇలా చెప్పించారని చెప్పి కఠోరమైన నేను మళ్ళా నా రూపం మార్చుకొని కఠోరమైన తపస్సు చేశాను. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవా, ఏమిటి ఈ విధంగా అతను నాకు చెప్పించాడని చెప్పంటే, నువ్వు అలా ఉన్నప్పటికీ నీకు గొప్ప బలము, గొప్ప దివ్య శక్తిని ఇస్తున్నానని చెప్పి బ్రహ్మదేవుడు నా తపస్సుకు మెచ్చుకుని అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే నేను ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళాను. కాముగా ఉండొచ్చు కదా బలముతో, ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. తన వజ్రాయుధంతో ఒక్కటి కొట్టాడు. నా తల వెళ్ళి నా పొట్టలో కూరుకుపోయింది. ఇది అని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో ఒక్కటి కొట్టేసరికి ఆ తల, తన అవయవాలన్నీ కూడా పొట్టలోనికి కూరుకుపోయేవి. కాళ్ళు, చేతులు, తల అన్నీ కూడా పొట్టలోనికి వెళ్ళిపోయేవి. అప్పుడు నేను ఇంద్రుడిని ప్రార్థించాను, ఇంద్ర, నాకు కండ కావరం ఎక్కిపోయి నీతో యుద్ధానికి వచ్చానయ్యా, నన్ను క్షమించు, నాకు శాప విమోచనం చెప్పవయ్యా అని చెప్పి అన్నాడు. నీకు శాప విమోచనమా? రఘుకులోత్తమునటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతానికి వస్తాడు. అతను వచ్చినప్పుడు అతను నీ 2 చేతుల్ని ఖండిస్తాడు. అప్పుడు నీకు శాప విమోచనము కలుగుతుంది అని చెప్పాడండి. అది ఆ కబంధుడు. అప్పుడు కబంధుడు అన్నాడు, సరే సంతోషమే, మరి ఎలా నువ్వు జీవిస్తున్నావా? అప్పుడు నాకు ఇంద్రుడు వరం ఇచ్చాడు. సరే నువ్వు ఇలా ఉండిపోయిన, మరి ఎక్కడికి వెళ్ళలేను, కాళ్ళు లేవు, చేతులు లేవు, తల లేదు, ఏమీ లేదు, ఒక కేవలం మొండి ముందంతే. మరి ఎలా బ్రతకాలని చెప్పంటే, 1 యోజనము పొడవు ఉండే చేతులు నీకు ఇస్తున్నాను. ఈ చేతులతో నేను అలా కిందకి వెళ్ళి అక్కడక్కడ కనిపించే 4 ఏనుగులు, 4 పుళ్ళు, సింహాలని తెచ్చుకొని అలా తింటూ ఉంటాను రామచంద్ర అని చెప్పాడంట. ఓరే బాగుందిరా నీ చరిత్ర అని అనుకొని, సరే నేను సీతమ్మను నెతుక్కుంటూ వచ్చాను, మరి ఆ సీతమ్మ జాడ నాకు తెలియపరుస్తావా, నీకేమైనా తెలుసా అని చెప్పి అడిగారు రామలక్ష్మణులు. అడిగితే, రామచంద్ర, ఈ దేహముతో ఉండేటప్పుడు నేను చెప్పలేను, కాబట్టి నన్ను ఒక గొయ్యి తీసి చితి పేర్చి నన్ను తగలబెట్టేయండి, నన్ను కాల్చేయండి,
అప్పుడు నా అసలైన రూపం వచ్చేస్తుంది, ఇది నాకు ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం, అప్పుడు నీకు నేను చెబుతాను సీతమ్మ గురించి అని చెప్పాడండి. వెంటనే రాముడు ఆ విధముగా చేశాడు. చేయగానే అతడు దేదీప్యమానమైనటువంటి పూర్వపు రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై రామచంద్ర, ఇక్కడికి దగ్గరలో ఋష్యముఖ పర్వతం ఉంది, ఆ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ సుగ్రీవుడితో స్నేహము చేయి. ఆ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళే మార్గం అంతా కూడా చెప్పాడు. మార్గ మధ్యములో మతంగ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ శబరి ఉంది. అక్కడికి వెళ్ళి ఆ శబరిని అనుగ్రహించి ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళు, అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు, అతని కూడా నీలాగే భార్యని కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కాబట్టి అతను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని సహాయాన్ని పొందు అని చెప్పి కబంధుడు చెప్పాడండి. కబంధుడు అంతర్ధానం అయిపోయాడు. రామచంద్రమూర్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.